అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే దాదాపు 1,00,000 కోట్లు పైచిలుకే మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగే విధంగా బడ్జెట్ తీసుకురావడం, ఇవన్నీ చూస్తే మన ఎక్కువ దాంట్లో మన ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది. అవే కాకుండా ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మొన్ననే మనకు అనకాపల్లికి కేంద్రీయ విద్యాభవన్ స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది. అలాగే ఈ సంవత్సరంలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 7 కేంద్రీయ విద్యాభవన్లు పెట్టేదానికి మేము నిర్ణయించుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఈ రాబోయే బడ్జెట్లో ఒక 2 కేంద్రీయ విద్యాభవన్లు, ఒకటి వచ్చేసి ఎక్కువ ఎంప్లాయీస్ ఉండే దాంట్లో పెందుర్తి యలమంచిల్లో ఒకటి, అలాగే మాడుగుల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు, మాడుగుల్లో ఒక కోటపాడులో ఒక కేంద్రీయ విద్యాభవన్కి ప్రపోజ్ చేస్తున్నాం. అలాగే ఎక్కువ ఎంప్లాయీస్ నెక్స్ట్ ఉండేది నర్సీపట్నం, పాయకరావుపేట. ఈ రెండింటికి ఈ సంవత్సరంలో ఫీజిబిలిటీ చూసుకొని అక్కడ ఒకటి చేయడం. మిగతా 7 నియోజకవర్గాల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లో 7 కేంద్రీయ విద్యాభవన్లు కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మాడుగుల్లో ఇంతవరకు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేవు. అక్కడ కూడా మాడుగుల చోడవరం కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ చేసి అక్కడ నియోజకవర్గాల్లో ఉండే యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. మన ప్రాంతంలో ముఖ్యంగా టూరిజం కోసం నిన్న కేంద్ర ప్రభుత్వంలో చాలా వరకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్లో తీసుకొచ్చే దానికోసం మనకు ఒక సైడు ముత్యాలమ్మ బీచ్కి కానీ, లేదంటే కన్నా ఇక్కడ అల్లూరు సీతారామరాజు ఆ స్మృతి వనం కానీ, ఇవన్నీ కూడా టూరిజం ప్రాజెక్టు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అనకాపల్లిని ఇంకా మరింత అభివృద్ధి చేసి రోడ్ కనెక్టివిటీ ప్లస్ రైల్ కనెక్టివిటీ, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా దీని మీద ఫోకస్ చేసి చేస్తున్నాం. అలాగే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలవడం, కేజ్రీవాల్ అతనే ఎమ్మెల్యేకి కూడా ఓడిపోవడం, మంచి ప్రభుత్వం, ఢిల్లీని ఇక మీదట భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అక్కడ ఢిల్లీ ప్రజలకు, ఎందుకంటే దేశ రాజధాని, ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది అక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఢిల్లీలో ఏ విధంగా డెవలప్మెంట్, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకునేదానికి భారతీయ జనతా పార్టీ ఒక ఢిల్లీనే కాదు మిగతా రాష్ట్రాలు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో దానిపైన కూడా పార్టీ ఫోకస్ పెట్టి ఈ సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీని ఫోకస్ చేసింది. ఎందుకంటే దేశం కోసం అని చెప్పేసి మనకు ప్రధానమంత్రి గారు మొదటి నుంచి కూడా మనకు పార్లమెంట్లో చెప్తున్నారు, బయటకు వచ్చి చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయాలు కాకుండా దేశం కోసం మనం పోరాడాలి, దేనికోసమైనా మనం ఉండాలి అని చెప్పి దాంతో ఈరోజు ఢిల్లీ వాసులు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిందానికి ఢిల్లీ ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్లో బీహార్ కానీ, రేపు మళ్ళీ కర్ణాటక కానీ, లేదంటే కానీ బెంగాల్ కానీ ఈ రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడడానికి కోసం చేస్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్న దానివల్ల ఇన్ని సంక్షేమ పథకాలు కానీ, ఇన్ని డెవలప్మెంట్స్ కానీ ఇంత ఈజీగా జరుగుతుందని చెప్పేసి చెప్పాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ లేని స్టీల్ ప్లాంట్ కోసమే కడపలో పోరాడాము. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ నుంచి కాపాడుకుంటాం, దీన్ని మోడర్నైజ్ చేస్తాం, దీని కెపాసిటీ పెంచుతాం, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేదాకా చేద్దామని చెప్పాం. దాని ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ చేసాం. రైల్వే జోను ఏ విధంగా చేయాల్సిందని చెప్పాము, ఆ విధంగా ఇప్పుడు దానికి ఫౌండేషన్ వేయడం కానీ, వర్క్ చేయడం కానీ, అదే కాకుండా విశాఖ రైల్వే స్టేషన్లో కూడా తొందరలోనే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. 500 కోట్లతో విశాఖలో అధునాతన రీతిలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేయబడుతుంది. ఈ జోన్కి కూడా ఈ హైదరాబాద్ నుంచి తప్పించేసి ఈ విధంగా అన్నీ చేయడము, మన ఆంధ్రప్రదేశ్ వరకు ఏదైతే ఉందో దాని ఆ జోన్ కార్యాలయానికి అంతా ఇక్కడికే చేయడం కూడా నిజంగా ఈ కూటమి ప్రభుత్వంతో సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తాం. 1 లక్ష వరకు ట్యాక్స్ లేకుండా చేయడం, ఇది అంటే దాదాపు 1,00,000 కోట్లు పైచిలుకే మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగే విధంగా బడ్జెట్ తీసుకురావడం, ఇవన్నీ చూస్తే మన ఎక్కువ దాంట్లో మన ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది. అవే కాకుండా ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మొన్ననే మనకు అనకాపల్లికి కేంద్రీయ
విద్యాభవన్ స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది. అలాగే ఈ సంవత్సరంలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 7 కేంద్రీయ విద్యాభవన్లు పెట్టేదానికి మేము నిర్ణయించుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఈ రాబోయే బడ్జెట్లో ఒక 2 కేంద్రీయ విద్యాభవన్లు, ఒకటి వచ్చేసి ఎక్కువ ఎంప్లాయీస్ ఉండే దాంట్లో పెందుర్తి యలమంచిలో ఒకటి, అలాగే మాడుగుల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు, మాడుగుల్లో ఒక కోటపాడులో ఒక కేంద్రీయ విద్యాభవన్కి ప్రపోజ్ చేస్తున్నాం. అలాగే ఎక్కువ ఎంప్లాయీస్ నెక్స్ట్ ఉండేది నర్సీపట్నం, పాయకరావుపేట. ఈ రెండిటికి ఈ సంవత్సరంలో ఫీజిబిలిటీ చూసుకొని అక్కడ ఒకటి చేయడం. మిగతా 7 నియోజకవర్గాల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లో 7 కేంద్రీయ విద్యాభవన్లు కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మాడుగుల్లో ఇంతవరకు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేవు. అక్కడ కూడా మాడుగుల చోడవరం కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ చేసి అక్కడ నియోజకవర్గాల్లో ఉండే యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. మన ప్రాంతంలో ముఖ్యంగా టూరిజం కోసం నిన్న కేంద్ర ప్రభుత్వంలో చాలా వరకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్లో తీసుకొచ్చే దానికోసం మనకు ఒక సైడు ముత్యాలమ్మ బీచ్కి కానీ, లేదంటే కన్నా ఇక్కడ అల్లూరు సీతారామరాజు ఆ స్మృతి వనం కానీ, ఇవన్నీ కూడా టూరిజం ప్రాజెక్టుకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అనకాపల్లిని ఇంకా మరింత అభివృద్ధి చేసి రోడ్ కనెక్టివిటీ ప్లస్ రైల్ కనెక్టివిటీ, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా దీని మీద ఫోకస్ చేస్తున్నాం. అలాగే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలవడం, కేజ్రీవాల్ అతనే ఎమ్మెల్యేకి కూడా ఓడిపోవడం, మంచి ప్రభుత్వం, ఢిల్లీని ఇక మీదట భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అక్కడ ఢిల్లీ ప్రజలకు, ఎందుకంటే దేశ రాజధాని, ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది అక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఢిల్లీలో ఏ విధంగా డెవలప్మెంట్, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకునేదానికి భారతీయ జనతా పార్టీ ఒక ఢిల్లీనే కాదు మిగతా రాష్ట్రాలు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో దానిపైన కూడా పార్టీ ఫోకస్ పెట్టి ఈ సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీని ఫోకస్ చేసింది. ఎందుకంటే దేశం కోసం అని చెప్పేసి మనకు ప్రధానమంత్రి గారు మొదటి నుంచి కూడా మనకు పార్లమెంట్లో చెప్తున్నారు, బయటకు వచ్చి చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయాలు కాకుండా దేశం కోసం మనం పోరాడాలి, దేనికోసమైనా మనం ఉండాలి అని చెప్పి దాంతో ఈరోజు ఢిల్లీ వాసులు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చినందుకు ఢిల్లీ ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్లో బీహార్ కానీ, రేపు మళ్ళీ కర్ణాటక కానీ, లేదంటే కానీ బెంగాల్ కానీ, ఈ రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడే దానికోసం చేస్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్న దానివల్ల ఇన్ని సంక్షేమ పథకాలు కానీ, ఇన్ని డెవలప్మెంట్స్ కానీ ఇంత ఈజీగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. పార్టీ నాయకులు ఏదైనా కూటమి ప్రభుత్వం మంచి చేసింది, విశాఖపట్నంలో మనం ఇంత అమౌంట్ ఇచ్చి దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఫుల్ కెపాసిటీ ప్రొడక్షన్ తీసుకుని వస్తామంటే కూడా వాళ్ళు హర్షించాల. వాళ్ళకి ఎప్పుడు సమస్యలు కావాలి, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకోవడానికి మీడియాకి విషయం కావాలి. మొన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు చూసాం. మొదటి రోజు, ఆ రోజు శనివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఎందుకంటే 1వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం. శనివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం. బడ్జెట్లో ఈసారి అంశాలు చూస్తే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి, పేదలకి పెద్ద ప్రోత్సాహం. ముఖ్యంగా ఈ ప్రాంతానికైతే మత్స్య కార్మికులకి చాలా ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన స్కీమ్స్ వచ్చాయి. అలాగే మన ప్రాంతానికైతే మొన్ననే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ చూసాం. ఎన్టీపీసీ హైడ్రోజన్, అనకపల్లి ఫార్మా ఎస్సీజెడ్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్సిల్ మెటల్ స్టీల్ ప్లాంటు, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రివైవల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినవి. అదే కాకుండా
రోడ్స్లో చూస్తే అటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ మనకి కొత్తగా మాడుగుల చోడవరం కనెక్ట్ అయ్యి పాడేరు వరకు కూడా ఆ రోడ్డును తీసుకెళ్లేదానికి ఇంకొక నేషనల్ హైవేకి డిపిఆర్కు ఇవ్వడం, అనకాపల్లి టు రాజమండ్రి 6 లైన్ శాంక్షన్ చేసి టెండర్ స్టేజ్కి రావడం, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇది ఏదైతే ఎన్డీబీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో పిలిచిన రోడ్లన్నీ కూడా స్టార్ట్ కావడం, ఈ ప్రాంతానికి ఒక పక్క రైల్వేస్ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ, రైల్వే కూడా మనం చూసాం జోను ప్రకటించేది కాకుండా ఈ హైదరాబాద్ నుంచి జోన్ తీసేసి ఆ ప్రాంతం నుంచి ఉండే అన్నీ కూడా ఈ జోన్కి ఇవ్వడము, జోన్ శాంక్షన్ కావడము అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మనం ఎలక్షన్లో మాట చెప్పామో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈ పనులన్నీ చేసేదానికి సులువుగా ఉంటుందని, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాపాడుకునేదానికి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ డెవలప్మెంటు ప్రజలకు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇంకొక పక్క ఈ బడ్జెట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందో, మన రాష్ట్రంలో దాదాపు 1000 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరానికి ఎక్కువ మత్స్య కార్మికులు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.